డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము కొత్త టాపిక్లోనికి ఎంటర్ అవుతున్నాము. మనకు తెలుసు, ఏదైనా కొంత ద్రవ్యరాశి కలిగి కొంత ఘనపరిమాణాన్ని ఆక్రమించగలిగితే దానిని పదార్థము అని అంటారు. దాన్నే మన ఇంగ్లీష్లో చెప్పుకుంటే మ్యాటర్ అంటారు. ఎనీ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ సర్టెన్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ వాల్యూమ్ ఈజ్ సెడ్ టు బి మ్యాటర్. ఈ మ్యాటర్లో మనకు కాంపౌండ్స్ అని, మిక్సర్స్ అని రెండు రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ కలిసి ఒక సమ్మేళనాలను ఏర్పరుస్తున్నట్లయితే దానిని కాంపౌండ్ అని అంటాము. ఈ కాంపౌండ్లో ఉండే ఆ అనుఘటకాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేకమైన లక్షణాలు అంటూ ఏమీ ఉండవు. ప్రతి అనుఘటకము దాని ఉనికిని కోల్పోయి ఈ ఒకే ఒక లక్షణాలు కలిగిన ఒక కొత్త పదార్థాన్ని ఏర్పరిస్తే దాన్ని కాంపౌండ్ అంటాం. అలా కాకుండా అనుఘటకాలన్నీ కూడా వాటి ఉనికిని స్వతంత్రంగా కలిగి ఉంటూ ఏర్పరిచే దానిని మనము మిశ్రమము అని అంటారు. సో ఇఫ్ టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్ combine to form a new compound with new characters, and each individual component will lose its identities, such state is said to be a compound. In other words, there is another type of thing in where two or more components combine to form a new compound, but each component will have its existence in the new thing also, that we call it as a mixer. ఈ మిక్సర్స్లో కూడా మనకు రెండు రకాల మిక్సర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. హోమోజీనియస్ మిక్సర్స్ అని, హెట్రోజీనియస్ మిక్సర్స్ అని. హోమోజీనియస్ మిక్సర్స్ అంటే ఆ కాంపోనెంట్స్లో మనకు విజిబుల్గా ఈచ్ కాంపోనెంట్ అనేది మనకు విజిబుల్గా కనిపించదు, కానీ కెమికల్లీ దాని ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. అలాంటి దాన్ని హోమోజీనియస్ మిక్సర్ అంటారు. మనము నేకెడ్ ఐతో దాన్ని ఐడెంటిఫై చేయలేము, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ, బట్ వీ కెనాట్ అబ్జర్వ్ విత్ అవర్ నేకెడ్ ఐ. దానిని మనం హోమోజీనియస్ మిక్సర్ అంటారు. అలా కాకుండా హెట్రోజీనియస్ మిక్సర్ అంటే, ఇన్ హెట్రోజీనియస్ మిక్సర్ ఈచ్ కాంపోనెంట్కి ఐడెంటిటీ ఉంటుంది అండ్ వీ కెన్ ఐడెంటిఫై విత్ అవర్ నేకెడ్ ఐ. దాన్ని మనం హెట్రోజీనియస్ మిక్సర్ అంటాం. ఉదాహరణకు, ఇఫ్ వీ టేక్ సమ్ స్టోన్స్ ఇన్ ద రైస్, బియ్యంలో కొన్ని రాళ్ళు మనం పెట్టినట్లయితే యూ కెన్ ఐడెంటిఫై ద స్టోన్స్ యాజ్ వెల్ యాజ్ దట్ గ్రెయిన్స్, ఫుడ్ గ్రెయిన్స్ సపరేట్లీ విత్ అవర్ నేకెడ్ ఐ. అలాంటి దాన్ని మనం హెట్రోజీనియస్ మిక్సర్ అంటాం. అలాగే పంచదారలో కొంచెం ఇసుక కలిపామనుకోండి, శాండ్ ఈజ్ మిక్స్డ్ విత్ షుగర్. శాండ్ గ్రాన్యూల్స్ అండ్ షుగర్ గ్రాన్యూల్స్ కెన్ ఈజీలీ బీ ఐడెంటిఫైడ్ సపరేట్లీ. పంచదార అణువులను, ఆ ఇసుక అణువులను కూడా మనం సపరేట్గా ఐడెంటిఫై చేయగలం. అలాంటి మిక్సర్స్ని హెట్రోజీనియస్ మిక్సర్స్ అంటారు. అలా కాకుండా ఇఫ్ యూ డిజాల్వ్ షుగర్ ఇన్ వాటర్లో మనం కలిపామనుకోండి, కలిపినప్పుడు షుగర్కి ఐడెంటిటీ ఉంటుంది సపరేట్గా, వాటర్కి ఐడెంటిటీ ఉంటుంది కెమికల్లీ. బట్ ఫిజికల్గా మనం చూసినట్లయితే అంత యూనిఫామ్గా కనిపిస్తుంది. ఈచ్ ఎలిమెంట్కి మనకు ఐడెంటిటీ అనేది మనకు ఉండదు. సో అలా ఈచ్ ఐడెంటిటీ లేని వాటినే హోమోజీనియస్ మిక్సర్స్ అని అంటారు. సో ఈ హోమోజీనియస్ మిక్సర్స్ని సొల్యూషన్ అనే పదంతో కూడా పిలుస్తూ ఉంటారు. సొల్యూషన్ హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ two or more components, homogeneous mixture is known as a solution. రెండు లేదా అంతకన్నా ఎక్కువ అనుఘటకాల సజాతీయ మిశ్రమాన్నే ద్రావణము అని అంటారు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ అనుఘటకాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణము అంటారు. A homogeneous mixture of two or more components is said to be a solution. These components may be compounds or may be elements. ఈ హోమోజీనియస్ మిక్సర్లో ఉండే అనుఘటకాలు అనేవి అవి కాంపౌండ్స్ అవ్వచ్చు లేదా మూలకాలు కూడా అవ్వచ్చు. సో హోమోజీనియస్ మిక్సర్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ అనుఘటకాలు ఏర్పరిచే సజాతీయ మిశ్రమము. ఏ హోమోజీనియస్ మిక్సర్ దట్ ఈస్
formed by the combination of two or more components is called as solution. రెండు లేదా అంతకన్నా ఎక్కువ అనుఘటకాల సజాతీయ మిశ్రమాన్నే మనము ద్రావణము అని అంటారు. సో ద్రావణము ఆర్ సొల్యూషన్, ద్రావణము లేదా సొల్యూషన్. ఇఫ్ ఎ సొల్యూషన్ కంటైన్స్ ఓన్లీ టూ కాంపోనెంట్స్, such solution is said to be a binary solution. ఒకవేళ ద్రావణంలో రెండు అనుఘటకాలు మాత్రమే ఉన్నట్లయితే దానిని బైనరీ సొల్యూషన్, ద్వి అనుఘటక ద్రావణము అని అంటారు. బైనరీ సొల్యూషన్ అంటే కేవలం రెండు కాంపోనెంట్స్ మాత్రమే ఉన్న సొల్యూషన్ని మనం బైనరీ సొల్యూషన్ అని అంటారు. రెండు అనుఘటకాలు మాత్రమే ఒక ద్రావణములో ఉన్నట్లయితే దానిని బైనరీ సొల్యూషన్ అంటారు. ఇక్కడ చాలామంది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ద్రావణము అంటే ద్రవ రూపంలో ఉండేదన్నీ ద్రావణాలు అని కాదు. ద్రావణము అనేది ఒక సైంటిఫిక్ టెక్నికల్ టర్మ్. సొల్యూషన్ ఈజ్ ఎ సైంటిఫిక్ టెక్నికల్ టర్మ్. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ ద స్టేట్ అండ్ బికాస్ liquids are considered as solution. We call them as a solutions, but they are not solutions. If a liquid contains two or more components, then only we can call it as a solution. ద్రవ రూపంలో ఉన్న ప్రతిదీ కూడా ద్రావణము కాదు. ద్రవస్థితి వేరు, ద్రావణము వేరు. ద్రవము అనేది స్థితి, లిక్విడ్ is a state. Solution is a term which explains it is a homogeneous mix. ఈ సొల్యూషన్ అనే పదం అనేది ఒక సైంటిఫిక్ టర్మ్. అది రెండు అనుఘటకాలు సజాతీయ మిశ్రమంగా ఉన్నాయి అని తెలిపే ఒక సాంకేతిక పదం. ద్రవము అనేదేమో స్టేట్, ద్రావణము అనేదేమో ఒక సాంకేతిక పదం. ఆ రెండింటి మధ్య కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ద్రవాలన్నీ ద్రావణాలేనా అని మనం అన్నట్లయితే ద్రవాలన్నీ ద్రావణాలు అవ్వవు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లాసులో మంచినీళ్ళు మాత్రమే తీసుకున్నాం అనుకోండి, ఆ మంచినీళ్ళను మనం ద్రావణం అంటానికి లేదు. ఆ మంచినీళ్ళలో మనం కొంచెం పంచదారనో లేదా ఉప్పునో కలిపితే అప్పుడు దానిని ద్రావణము అనొచ్చు. కలపక ముందు దానిని ద్రవము అంటాం. ద్రవము అనేది స్థితి, ద్రావణము అనేది ఇట్స్ ఎ సైంటిఫిక్ టర్మ్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్. కాబట్టి ఆ రెండు పదాల మధ్య ఉన్న చిన్న కన్ఫ్యూజన్ని మీరు తొలగించుకోవాలి. సో ఇక్కడ మనకు మన సిలబస్లో మనం ముఖ్యంగా ఇక్కడ బైనరీ సొల్యూషన్స్ను గురించి మనం చదవబోతున్నాం. బైనరీ సొల్యూషన్ అంటే ఏంటి అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ ఉండే ఆ ద్రావణాన్నే మనం బైనరీ సొల్యూషన్ అని అంటారు. ద్వి అనుఘటక ద్రావణము అని. ఈ ద్వి అనుఘటక ద్రావణాలు బైనరీ సొల్యూషన్స్లో లార్జ్ క్వాంటిటీలో ఏదైతే ఉంటుందో దానిని సాల్వెంట్ అని, లీస్ట్ క్వాంటిటీలో ఉండేదాన్ని సోల్యూట్ అని అంటారు. సో అధిక మొత్తంలో ఏదైతే ఉంటుందో దానిని సాల్వెంట్ అంటారు, తక్కువ పరిమాణంలో ఉండేదాన్ని సోల్యూట్ అంటారు. అంటే తెలుగులో దీన్ని ద్రావణి అని అంటారు, దీన్ని ద్రావితము అని అంటారు. ఈ రెండిటి వల్ల ఏర్పడేది సొల్యూషన్, ద్రావణము. ద్రావణి ప్లస్ ద్రావితము గివ్స్ ద్రావణము. అధిక మొత్తంలో ఉండేదాన్ని ద్రావణి అని, తక్కువ మొత్తంలో ఉండేదాన్ని ద్రావితము అని అంటారు. మళ్ళీ వీటి స్థితులు వేరు. ద్రావణి అనేది ద్రవస్థితిలో ఉండొచ్చు, ఘనస్థితిలో ఉండొచ్చు, వాయుస్థితిలో కూడా ఉండొచ్చు. అలాగే ద్రావితము అనేది కూడా ద్రవస్థితిలో ఉండొచ్చు, ఘనస్థితిలో ఉండొచ్చు, వాయుస్థితిలో కూడా ఉండొచ్చు. అలాగే ద్రావణము కూడా ద్రవస్థితిలో ఉండొచ్చు, ఘనస్థితిలో ఉండొచ్చు, వాయుస్థితిలో ఉండొచ్చు. కాబట్టి దీనిని బట్టి మనం తీసుకున్నట్లయితే వీటి స్థితులను బట్టి ఈ ద్రావణాలను మనం 9 రకాలుగా చెప్పుకోవచ్చు. ద్రావణి ద్రవమయ్యి ద్రావితము వాయువు అనేది ఒక రకం, ద్రావణి ద్రవమై ఇది ఘనమయ్యేది ఒక రకం,
ద్రావణి రెండు కూడా ద్రావణాలు అయితే ఒక రకం. ఇప్పుడు 3 రకాలు వచ్చేసినాయి. మళ్ళీ అట్లాగే ప్రతి దాంట్లో కూడా మళ్ళీ ద్రావణి వాయువై ద్రావితము ఘనం అవ్వచ్చు, ద్రావణి వాయువై ద్రావితము ద్రవం అవ్వచ్చు, ద్రావణి వాయువై ద్రావితము మనకు ద్రవం అవ్వచ్చు లేదా వాయువు అవ్వచ్చు. అట్లా మనకు 9 రకాల ద్రావణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ద్రావణము అనేది ఘనస్థితిలో ఉండొచ్చు, వాయుస్థితిలో ఉండొచ్చు, ద్రవస్థితిలో ఉండొచ్చు. ఉదాహరణకు మనం పంచదారను నీళ్లలో కలిపామనుకోండి. పంచదార నీళ్లలో కలిపినప్పుడు నీరేమో అధిక మొత్తంలో ఉంటుంది, పంచదార స్వల్పంగా ఉంటుంది. నీరు అధిక మొత్తంలో ఉండి పంచదార స్వల్పంగా ఉన్నప్పుడు నీరు అనేది ద్రావణి అవుతుంది, పంచదార అనేది ద్రావితం అవుతుంది. ఈ రెండూ కలపటం వల్ల వచ్చే ద్రావణము ద్రవస్థితిలో ఉంటుంది. కాబట్టి అది ద్రవద్రావణానికి దాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇఫ్ షుగర్ వాజ్ dissolved in water, generally water in very larger quantity and sugar will be in a small quantity. So when sugar is in small quantity and water is in large quantity, the resultant homogeneous mixture will be in a liquid state. This is an example for a liquid solution. Suppose for example if you take smoke, carbon particles are suspended in air. So air will be considered as solvent and those carbon particles will be considered as solute, and the solution, the homogeneous mixture of those two is in a gaseous state. So it is an example for gaseous solution. మనం పొగ తీసుకున్నాం అనుకోండి. పొగలో ఏమవుతుంది? గాలిలో ఉండే వాయువులలో కార్బన్ రేణువులు కలిసి పొగ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ పొగలో ద్రావితం వచ్చేసి కర్బన అణువులు, ద్రావణి వచ్చేసి వాయువు. అవి రెండింటి యొక్క మిశ్రమం వాయు రూపంలో ఉన్న ద్రావణానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకు మిశ్రమ లోహాలు ఉంటూ ఉంటాయి. సపోజ్ ఉదాహరణకు మనం ధరించే బంగారు ఆభరణాలు ఉన్నాయనుకోండి. బంగారు ఆభరణాల్లో ఏం చేస్తారు? కొంత రాగిని కూడా కలుపుతారు. ఆ రాగిని కలిపినప్పుడే ఆ బంగారానికి కావలసిన మెరుపు అనేది వస్తుంది. అలాగే దాన్ని మనం కావలసిన ఆకృతిలో మనం ఈ ఆభరణాలు తయారు చేసుకోవటానికి కూడా వీలైన స్థితిలో ఆ ద్రావణం ఆ బంగారం అనేది తయారవుతూ ఉంటుంది. కాబట్టి అది 2 లోహాలు ఉన్నాయి అక్కడ, 2 ఘన పదార్థాలే. కాబట్టి ఆ మనం ధరించే బంగారు ఆభరణాలు అనేవి ఘనస్థితిలో ఉన్న ద్రావణాలకు ఉదాహరణ. ద ఆర్నమెంట్స్ విచ్ we are using, the gold ornaments, is consisting of both gold and silver, gold and copper. So it is the best example for solid solutions. అలా మనకు తీసుకున్నట్లయితే 9 రకాల ద్రావణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వర్గీకరణగా మనం చేసుకోవచ్చు. ఇక ద్రావణి యొక్క స్వభావాన్ని బట్టి కూడా ద్రావణాలను అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. ద్రావణములో ద్రావణి వాటర్ అయినట్లయితే అలాంటి వాటిని జలద్రావణాలు అని అంటారు. ఇన్ ఏ సొల్యూషన్, ఇఫ్ సాల్వెంట్ ఈజ్ వాటర్, సచ్ సొల్యూషన్స్ ఆర్ said to be aqueous solutions. In a solution, if solvent is water, such solutions are said to be aqueous solutions. In a solution, if solvent is alcohol, those solutions are called as alcoholic solutions. So if solvent may be water or alcohol, other than this there are so many things can be used as solvents. For example, carbon tetrachloride, chloroform, benzene, ammonia can also be used as solvents. So all those solvents are generally called as non-aqueous solvents. Aqueous solvents, non-aqueous solvents. Aqueous solvents or aqueous solutions, which we call as aqueous solutions. Aqueous solutions are those solutions in which the solvent is water. Such solutions are called as aqueous solutions. If other than water, if other components are present as solvent, in general they are called as non-aqueous solvents. Sometimes alcohols can also be used as solvents. They can also be called as alcoholic solvents. So this is the classification of solutions based on nature of the solvent.
సాల్వెంట్ యొక్క స్వభావాన్ని బట్టి ద్రావణాలను మనం యాక్యూస్ సాల్వెంట్స్, జల ద్రావణాలని, జలేతర ద్రావణాలని 2 తరగతులుగా విభజించుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు కూడా ఆల్కహాలిక్ ద్రావణాలని కూడా చెప్తూ ఉంటాం. అంటే ఆల్కహాల్ ద్రావణిగా ఉన్నట్లయితే వాటిని ఆల్కహాలిక్ ద్రావణులు అంటారు. అమోనియా ద్రావణిగా ఉన్నట్లయితే వాటిని అమోనికల్ ద్రావణాలు అంటారు. ఇక మిగిలిన వాటన్నిటినీ కూడా ఇక ఆ పేరుతో కాకుండా జలేతర ద్రావణాలు, నాన్ యాక్యూస్ సాల్వెంట్స్ అనే పేరుతో మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ క్వాంటిటీ ఆఫ్ ఈ ద్రావితము సోల్యూట్ యొక్క క్వాంటిటీని బట్టి మళ్ళా ద్రావణాలను మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏమో స్టేట్ ఆఫ్ ద సొల్యూషన్, అంటే ఆ సొల్యూషన్ యొక్క స్థితిని బట్టి, సొల్యూషన్ యొక్క స్థితిని బట్టి 3 రకాల ద్రావణాలు ఉన్నాయి. ద్రవ ద్రావణాలు, వాయు ద్రావణాలు, ఘన ద్రావణాలు. అలాగే ద్రావణి ద్రావితం యొక్క పొజిషన్స్ను బట్టి 9 రకాలు ఉన్నాయి మళ్ళీ అందులో. సో ఆ క్లాసిఫికేషన్ అది పెద్దగా మనకు అంతగా ఇంపార్టెంట్ లేదు, జస్ట్ ఒక అవగాహన కోసం చెప్పుకోవటమే. రెండవ రకం వచ్చేసరికి ద్రావణి యొక్క పొజిషన్ను బట్టి జలద్రావణాలని, జలేతర ద్రావణాలని దాన్ని ఇంకొక రకంగా కూడా వర్గీకరించారు. మూడవ రకమైన వర్గీకరణ ఏంటంటే ద్రావితం యొక్క పరిమాణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి ద్రావణికి కూడా నిర్దిష్ట మొత్తంలో ద్రావితాన్ని కరిగించుకునే స్వభావం అనేది ఉంటుంది. ప్రతి ద్రావణికి కూడా నిర్దిష్ట మొత్తంలో ద్రావితాన్ని కరిగించుకునే శక్తి ఉంటుంది. ఈచ్ సాల్వెంట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ కెపాసిటీ, కెన్ డిజాల్వ్ ఎ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ సోల్యూట్, దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ సాల్యుబిలిటీ. దానినే మనం సాల్యుబిలిటీ అని అంటారు. ప్రతి ద్రావణికి కూడా నిర్దిష్ట మొత్తంలో ద్రావితాన్ని కరిగించుకునే స్వభావం అనేది ఉంటుంది. అంటే ఉదాహరణకు మీకు అర్థం కావాలి అంటే మనం తీసుకున్నామనుకోండి, 100 గ్రాముల నీరు తీసుకున్నామనుకోండి. ఈ 100 గ్రాముల ద్రావణిలో పంచదారను కరిగించేటప్పుడు స్థిర ఉష్ణోగ్రత వద్ద, అంటే గది ఉష్ణోగ్రత వద్ద అని చెప్పుకోవచ్చు మనం. ఈ గది ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల పంచదార, నేను ఉదాహరణకు చెప్తున్నాను, కరెక్ట్ అమౌంట్ అది కాదు. ఉదాహరణకు 100 గ్రాముల పంచదార 100 గ్రాముల నీరు 25 గ్రాముల షుగర్ని డిజాల్వ్ చేసుకునే స్వభావాన్ని కలిగి ఉందనుకుందాం. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ వాటర్. అంటే 100 గ్రాముల నీటిలో 25 గ్రాముల వరకు చక్కెర కరగగలదు అని అనుకుందాం. అనుకున్నప్పుడు దాని కెపాసిటీ ఎంతైతే ఉంటుందో దానికన్నా తక్కువ మొత్తంలో మనం షుగర్ని కలిపామనుకోండి. అంటే 100 గ్రాముల నీటిలో 5 గ్రాములే కలిపాం, లేదా 100 గ్రాముల నీటిలో 10 గ్రాములే కలిపాం, 100 గ్రాముల నీటిలో 15 గ్రాములే కలిపాం. అంటే 25 గ్రాముల కన్నా తక్కువ, లెస్ దాన్ 25 గ్రామ్స్. 100 గ్రాముల నీటిలో 25 కన్నా తక్కువ, లెస్ దాన్ 25 గ్రామ్స్ మనం కరిగిచ్చామనుకోండి. దానిని ఏమంటారు అంటే అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటే అసంతృప్త ద్రావణం. తెలుగులోకి వచ్చినట్లయితే అసంతృప్త ద్రావణము అంటారు. అన్సాచురేటెడ్ సొల్యూషన్, అసంతృప్త ద్రావణము. 25 గ్రాముల కన్నా తక్కువ మనం డిజాల్వ్ చేస్తే వచ్చేదాన్ని అసంతృప్త ద్రావణము అని అంటారు. 25 గ్రాములు ఎగ్జాక్ట్గా 20 ఎంతైతే దాని కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీకి సమానంగా దాన్ని మనం డిజాల్వ్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే శాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. సంతృప్త ద్రావణము. శాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. దాని సామర్థ్యత ఎంతైతే ఉంటుందో దానికన్నా తక్కువ డిజాల్వ్ చేస్తే దాన్ని అన్సాచురేటెడ్ సొల్యూషన్ లేదా అసంతృప్త ద్రావణము అంటారు. దాని కెపాసిటీ ఎంత ఉందో దానికి సమానంగా డిజాల్వ్ చేసినప్పుడు లభించే ద్రావణాన్ని సంతృప్త ద్రావణము అని అంటారు. అలా కాకుండా దాని కెపాసిటీకి మించి కూడా డిజాల్వ్ చేయవచ్చు. అదేంటంటే ఇందాక చెప్పారు కదా దాని కెపాసిటీ 25 అంటారు, మించి అంటే నేను ఇందాక చెప్పింది ఏంటి, గది ఉష్ణోగ్రత వద్ద. ఒకవేళ ద్రావణం యొక్క ఉష్ణోగ్రతను పెంచితే అప్పుడు దాని సాల్యుబిలిటీ కూడా పెరుగుతుంది. దాని యొక్క కెపాసిటీ 25 అయితే ఉష్ణోగ్రతను పెంచినప్పుడు 30 గ్రాముల వరకు కూడా అది డిజాల్వ్ చేసుకోగలదు. అంటే టెంపరేచర్
అప్పుడు ఎక్కువ స్వభావం ఉంటుంది. సో అలాంటప్పుడు టెంపరేచర్ని పెంచి అధిక ఇచ్చి మళ్ళీ రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే అసంతృప్త ద్రావణము, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. సూపర్ సాచురేటెడ్ అంటే గ్రేటర్ దాన్ 25 grams, బికాస్ ద కెపాసిటీ ఈజ్ 25 grams అని ఇందాక చెప్పాం. కాబట్టి అంతకన్నా కెపాసిటీని మించి డిజాల్వ్ చేసాం మనం. గ్రేటర్ దాన్ 25 అంటే 1 గ్రామ్ 26 grams డిజాల్వ్ చేసినా సరే దాన్ని మనం సూపర్ సాచురేటెడ్, అతి సంతృప్త ద్రావణము అని అంటాం. ఈ అతి సంతృప్త ద్రావణాలకు స్టెబిలిటీ అనేది ఉండదు, వాటికి స్థిరత్వం అనేది ఉండదు. కొంచెం కదలిక కలిగినా సరే ఈ అతి సంతృప్త ద్రావణాలు మళ్ళా వాటికి సెటిల్ అయ్యే స్వభావం వాటికి ఉంటుంది. అంటే ద్రావణం ఎక్సెస్ ఎంతైతే 5 గ్రాములు మనం కలిపామో అది కూడా మళ్ళీ కిందకు చేరుతుంది. వాటిని అసంతృప్త ద్రావణాలు అంటారు. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసరికి ద్రావితము యొక్క పరిమాణాన్ని బట్టి ద్రావణాన్ని మనం 3 రకాలుగా సాచురేటెడ్ సొల్యూషన్స్, అన్సాచురేటెడ్ సొల్యూషన్స్, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ 3 రకాలుగా వీటిని విభజించుకోవటం జరిగింది. ఇచ్చిన ద్రావణంలో అనేక రకాలుగా అంటే అనేక పరిమాణాలలో ఈ ద్రావితాన్ని కరిగించవచ్చు అని మనకిప్పుడు అర్థమైంది. సో ఎంత ద్రావణములో ఎంత ద్రావితము కరిగి ఉన్నది అనేది గణితాత్మకంగా మ్యాథమెటికల్గా ఎక్స్ప్రెస్ చేయటాన్నే ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాన్సంట్రేషన్ అంటారు, గాఢతను తెలియచేయటం అంటారు, లేదా గాఢతా ప్రమాణము అని అంటారు. మరి ఈ గాఢతలను ఎన్ని రకాలుగా చెప్పవచ్చు? ఒక ద్రావణంలో ఎంత ద్రావితము కరిగి ఉన్నది అనేదాన్ని ఎన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే దాన్ని చెప్పుకోవటానికి చాలా రూపాలలో మనం చెప్పుకోవచ్చు. అది సందర్భాన్ని బట్టి, మనకు అవకాశాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి వివిధ ప్రమాణాలలో మనం తెలియజేస్తూ ఉంటాం. వాటిలో ముఖ్యమైన ప్రమాణాలను ఇక్కడ నేను చర్చించబోతున్నాను. వాటిలో మొట్టమొదటి వచ్చేసి పర్సంటేజ్ బై వెయిట్. రెండవది వచ్చేసి పర్సంటేజ్ బై వాల్యూమ్. మూడు మొలారిటీ. నాలుగు నార్మాలిటీ. 5 మొలాలిటీ. 6 మోల్ ఫ్రాక్షన్. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మీ జూనియర్ ఇంటర్లోనే మనము వీటన్నిటిని కూడా మనం నేర్చుకోవటం జరిగింది స్టాక్యోమెట్రీ అనే టాపిక్లో. కానీ ఇక్కడ వాటి అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి మళ్ళా వాటిని నేను రివిజన్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈ మొలారిటీ అనేది మరియు మోల్ ఫ్రాక్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందువల్ల మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ పర్సంటేజ్ బై వెయిట్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. వెయిట్ బై వెయిట్ అని, పర్సంటేజ్ వెయిట్ బై వెయిట్ అండ్ పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ అని. తర్వాత పర్సంటేజ్ బై వాల్యూమ్లో కూడా వాల్యూమ్ బై వాల్యూమ్, పర్సంటేజ్ వాల్యూమ్ బై వాల్యూమ్, అలాగే పర్సంటేజ్ వాల్యూమ్ బై వెయిట్ కూడా ఉంటుంది. అంటే ఇవి ఆ ద్రావితాల యొక్క స్థితిని బట్టి ఇవి ఆధారపడి ఉంటాయి. మనకు తెలుసు పర్సంటేజ్ అంటే 100కు అని అర్థం. 100కు అని అర్థం. ఒకవేళ ద్రావణము తీసుకున్నట్లయితే పర్సంటేజ్, ఇప్పుడు పర్సంటేజ్ బై వెయిట్, పర్సంటేజ్ బై వెయిట్ అంటే భార శాతము. భార శాతము అంటే 100 గ్రాముల ద్రావణిలో కరిగి ఉన్న ద్రావితము యొక్క భారాన్ని భార శాతము అని అంటారు.
weight of solute that dissolved in 100 grams of a solution. దాన్ని పర్సంటేజ్ వెయిట్ బై వెయిట్ అంటారు. 100 గ్రాముల ద్రావణములో కరిగి ఉన్న ద్రావితము యొక్క భారాన్ని ఆ ద్రావితము యొక్క భార శాతము అని అంటారు. ఉదాహరణకు 150 గ్రాముల ద్రావణములో 20 గ్రాముల ద్రావితము కరిగి ఉన్నదనుకోండి. 120 గ్రాముల ద్రావణములో 20 గ్రాముల ద్రావితము కరిగి ఉన్న దాని భార శాతం ఎంత అంటాడు. అంటే 150లో 20 కరిగి ఉంటే 100 గ్రాముల్లో ఎంత కరిగి ఉంది? అప్పుడేమవుతుంది? 100/150 ఇంటూ 20 అవుతుంది. అప్పుడు మనకు క్యాన్సిల్ అవుతాయి. 3 13.34% అవుతుంది. అంటే దీన్ని ఒక సూత్రం రూపంలో చెప్పుకోవాలి అంటే ద్రావిత భారము బై ద్రావణ భారము ఇంటూ 100. పర్సంటేజ్ వెయిట్ బై పర్సంటేజ్ బై వెయిట్ అంటే వెయిట్ ఆఫ్ సోల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. ఆ ఫార్ములా వేస్తే మనకు వచ్చేదే పర్సంటేజ్ బై వెయిట్ అన్నమాట. మరి పర్సంటేజ్ బై వాల్యూమ్ అంటే ఏంటి? పర్సంటేజ్ బై వాల్యూమ్ అంటే 100 మిల్లీలీటర్ల ద్రావణములో కరిగి ఉన్న ద్రావితము యొక్క భారాన్ని 100 మిల్లీలీటర్ల ద్రావణములో కరిగి ఉన్న ద్రావితము యొక్క భారాన్ని పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ అంటారు. అప్పుడేం రాస్తారు? వెయిట్ ఆఫ్ సోల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. అప్పుడు మనకు వెయిట్ బై వాల్యూమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ బై వాల్యూమ్ అన్న అదే వస్తుంది. సేమ్ వెయిట్ బై వాల్యూమ్ అన్న పర్సంటేజ్ బై వాల్యూమ్ అన్న బోత్ ఆర్ సేమ్. కాబట్టి ఆ రకంగా ద్రావిత భారము బై ద్రావణం యొక్క భారము ఇంటూ 100 లేదా ద్రావిత భారము బై ద్రావణం యొక్క ఘనపరిమాణము ఇంటూ 100. ఆ రకంగా మనము ఈ పర్సంటేజ్ బై వెయిట్ మరియు పర్సంటేజ్ బై వాల్యూమ్స్ని మనం చెప్తూ ఉంటాం. కానీ ఇవి మన సైంటిఫిక్గా అంత ఉపయోగపడవు. రసాయనిక చర్యలు జరిగేటప్పుడు రసాయనిక చర్యలు అనేవి మూలుల నిష్పత్తుల చర్య జరుగుతూ ఉంటుంది. పదార్థ భారానికి దానికి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. మోలుల సంఖ్యలో అవి రసాయనిక చర్యల్లో అంటే 1 మోలులతో 2 మోలులు 3 మోలులతో లేదా 3 మోలులు అట్లా మోలార్ నిష్పత్తుల్లో రసాయనిక చర్యల్లో పాల్గొంటాయి. కానీ ఇలా భారాల నిష్పత్తుల్లో అవి రసాయనంలో పాల్గొనవు. కాబట్టి ఈ గాఢతా ప్రమాణాలకు మనకు ప్రయోగాత్మకంగా లేదా ప్రాక్టికల్గా ఎలాంటి ఉపయోగము లేదు. జస్ట్ వరకు మనం తెలుసుకోవటానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కొన్ని పరిమిత పరిధులలో వీటి యొక్క అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఒక పరిచయం మాత్రమే. కాబట్టి దీనికి అంత వాల్యూ మనకు లేదు. మనకు ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ఉపయోగపడే గాఢతా ప్రమాణాలు ఇవి మాత్రమే. అవేంటంటే మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్. వీటిలో ఈ మొలారిటీ, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ ఈ మూడు కూడా అణుభారం మీద ఆధారపడి ఉన్న గాఢతా ప్రమాణాలు. ఈ నార్మాలిటీ అనేది తుల్యాంక భారం మీద ఆధారపడి ఉన్న గాఢతా ప్రమాణం. కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా చర్చించుకుందాం.
ప్రస్తుతానికి మొలారిటీని గురించి చూద్దాం. మొలాలిటీ మరియు నార్మాలిటీ అసలు ఇన్ని రకాలుగా ఎందుకు మనం తీసుకుంటున్నాము, వీటి ప్రాధాన్యత ఏంటి అనేది 1 by 1 తర్వాత మనం చర్చించుకుందాం. ఫస్ట్ మనం మొలారిటీని తీసుకున్నట్లయితే మొలారిటీ అంటే ఏంటి? మొలారిటీ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోల్యూట్ దట్ ప్రజెంట్ ఇన్ 1 liter ఆఫ్ ఎ గివెన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ మొలారిటీ. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోల్యూట్ present in 1 liter of a given solution is called molarity. This molarity is denoted with capital M. Molarity is denoted with capital M and its units are moles per liter. Moles per liter. Units for molarity are moles per liter. Molarity means volume, number of moles of solute that present in 1 liter of a given solution is called as molarity. Molarity అంటే 1 లీటర్ ద్రావణములో కరిగి ఉన్న ద్రావితము యొక్క మోలుల సంఖ్య. 1 లీటర్ ద్రావణములో కరిగి ఉన్న ద్రావితము యొక్క మోలుల సంఖ్యనే మనం మొలారిటీ అని అంటాము. 1 లీటర్ ద్రావణములో కరిగి ఉన్న ద్రావితము యొక్క మోలుల సంఖ్య. మోలుల సంఖ్య అంటే ఏంటి? మోలుల సంఖ్య ఏంటంటే పదార్థం యొక్క అణుభారంతో సమానంగా ఆ పదార్థాన్ని గ్రాములలో తీసుకుంటే దానిని మోల్ అని అంటారు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే కొన్ని పదార్థాల యొక్క అణుభారాలు మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే HCl ఉందనుకోండి 36.5 దాని అణుభారం, అలాగే H2SO4 ఉందనుకోండి 98 దాని యొక్క అణుభారం. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 ఈజ్ 98. అట్లాగే Na2CO3, ఈ Na2CO3 యొక్క అణుభారం వచ్చేసి 106 ఉంటుంది. కాబట్టి ఇట్లా KMnO4 మనం తీసుకున్నట్లయితే అది 158 ఉంటుంది. ఈ రకంగా కొన్ని పదార్థాలు తరచుగా ఏవైతే వస్తూ ఉంటాయి, NaOH ఉందనుకోండి దాని యొక్క అణుభారము 40 ఉంటుంది. తరచుగా వచ్చే ఈ అణుభారాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అణుభారాలతో సమానంగా పదార్థాన్ని గ్రాముల్లో తీసుకుంటే దాన్ని గ్రామ్ అణుభారం అంటారు, దాన్నే గ్రామ్ మోల్ అంటారు, దాన్నే మోల్ అని కూడా అంటారు. ఇఫ్ వీ టేక్ దీస్ సబ్స్టెన్సెస్ ఇన్ గ్రామ్స్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్, దట్ అమౌంట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ గ్రామ్ మోల్ ఆర్ సింప్లీ యాజ్ మోల్. దాన్నే మనం మోల్ అంటారు. కాబట్టి ఇక్కడ మనకు మొలారిటీ అనే దానికి ఏం చెప్పుకున్నాము? నంబర్ ఆఫ్ మోల్స్, number of moles present in 1 liter of a solution is called as molarity. So molarity is equal to number of moles by volume of solution in liters. ఈ నంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఎలా వస్తుంది? నంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఎలా వస్తుందంటే వెయిట్ ఆఫ్ సోల్యూట్ by gram molecular weight of solute. Weight of solute into gram molecular weight of solute into 1 by volume of solution. కాబట్టి మొలారిటీ అంటే ఏంటి? మోలుల సంఖ్య, ద్రావితం యొక్క మోలుల సంఖ్య బై ద్రావిత గ్రామ్ అణుభారము, ద్రావణము యొక్క ఘనపరిమాణము లీటర్లలో. మరి ద్రావితం యొక్క మోలుల సంఖ్య ఎలా వస్తుంది? ద్రావిత భారము బై ద్రావిత గ్రామ్ అణుభారము ఇంటూ 1 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ద్రావణం యొక్క ఘనపరిమాణము లీటర్లలో, లేదా వెయిట్ ఆఫ్ సోల్యూట్ ఇన్ గ్రామ్స్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ ml. అంటే ద్రావిత భారము గ్రాములలో బై ద్రావిత గ్రామ అణుభారము ఇంటూ 1000 బై ద్రావణం యొక్క ఘనపరిమాణము మిల్లీలీటర్లో తీసుకున్నట్లయితే మనకు మొలారిటీ అనేది మనం కాబట్టి మొలారిటీ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఈ వీటిలో ఏదో ఒక ఫార్ములా మనకు ఉపయోగపడుతుంది. అంటే ద్రావితం యొక్క మోలుల సంఖ్య ఇచ్చి ఘనపరిమాణం లీటర్లో ఇస్తే మోలుల సంఖ్య బై ఘనపరిమాణం లీటర్లో వేసుకుంటే మొలారిటీ వస్తుంది. ద్రావిత భారం ఇచ్చి దాని అణుభారం తెలిస్తే ద్రావిత భారము బై అణుభారము ఇంటూ ఘనపరిమాణం లీటర్లో వేసిన మొలారిటీ వస్తుంది. లేదా ద్రావిత భారము
దాని అణుభారము మిల్లీలీటర్లో వాల్యూమ్ యొక్క ఘనపరిమాణాన్ని ఇచ్చినా సరే మనకు ఈ 3 ఫార్ములాల్లో మనకు అవసరమైన ఫార్ములాను ఉపయోగించుకొని ఇచ్చిన ద్రావణం యొక్క మొలారిటీని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు.